హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ సిరీస్లో భాగంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్ నుండి వచ్చినటువంటి ప్రిలిమ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా మనం 2023 అండ్ 2022 పేపర్స్ని అనలైజ్ చేయడం జరిగింది. ఈరోజు మనము 2021 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేద్దాము. ఇది పార్ట్ 1 అనమాట. టోటల్గా మనకి హిస్టరీ అండ్ కల్చర్ నుండి 2021 ఇయర్కి గాను 20 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. దెన్ ఇంకో పార్ట్గా రిమైనింగ్ 10 క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్కి సంబంధించి ఆన్లైన్లో మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే ఫీజు వచ్చేసి 30,000 రూపీస్ అనమాట. అండ్ ఆఫ్లైన్ వైజాగ్లో అవైలబుల్ ఉంది, దాని ఫీ వచ్చేసి 35,000 రూపీస్ అనమాట. అండ్ ఇది మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు, పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి పే చేసినట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ఐటమ్స్ యూ కెన్ యూస్ ద సేమ్ కోర్స్ అనమాట వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ఒక డెమో సెషన్ వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ దీని కోర్స్ ఫీ ఎంత అంటే 25,000 రూపీస్. పర్ మంత్ మీరు 5,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది, అట్ ఎ టైం పే చేయనక్కర్లేదు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎల్టీఎక్స్ ఆఫర్ చేస్తున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో ఈ 5 ఆప్షనల్స్లో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, ఏదైనా డెమో సెషన్స్ వినాలి అనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్. సో మీరు ఒక డెమో విని యూ కెన్ డిసైడ్ రిగార్డింగ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకేనా? సో ఇది ఎల్టీఎక్స్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ గురించిన ఇన్ఫర్మేషన్. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. హిస్టరీ ప్రీవైక్యూ అనాలిసిస్ ఫ్రమ్ 2021 సిఎస్సి పేపర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, 2021 ఇయర్కి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమనుంది అని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది సిలబస్లో. సో ఏం అడిగారు అని అంటే సింపుల్గా అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ టౌన్స్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ and management by building a series of dams and channelizing the water into connected reservoirs. సో వీటిల్లో ఏది ఫేమస్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్? మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివేటప్పుడు దీనికి సంబంధించిన సైట్స్ అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి చదువుతాం కదా. సో ఈ సైట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అంటే అవి దేనికి ఫేమస్ ఫర్ అనేది చదువుతాం. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏం అడిగారంటే డైరెక్ట్గా 4 ఆప్షన్స్ ఇచ్చేశారు. ఈ 4టిలో ఏ ఇండస్ వ్యాలీ సిటీ, ఏ ఏన్షియంట్ టౌన్ ఫేమస్ ఫర్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్, వాటర్ హార్వెస్టింగ్, వాటర్ స్టోరేజ్కి ఫేమస్ అయిన ప్లేస్ ఏది ఈ 4టిలో అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏవేవి అవి అంటే ధోలవీరా, కాళీబంగన్, రాఖీగఢి అండ్ రోపార్. ఇవి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4టిలో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వాటర్ హార్వెస్టింగ్కి ఫేమస్ అయిన ఏన్షియంట్ టౌన్ ఏది అని అంటే ధోలవీరా అనమాట. ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. ధోలవీరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ధోలవీరా అనేది మనకి ఎక్కడుంది అని అంటే గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అని ఉంది కదా మనకి. సో ఆ రాన్ ఆఫ్ కచ్ దగ్గర గుజరాత్లో ఈ ధోలవీరా అనే ఏన్షియంట్ టౌన్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ రాన్ ఆఫ్ కచ్ అనేది ఇట్ ఈజ్ దీని ఆర్కిటెక్చర్లోనే మనకి మన శాండ్ స్టోన్ వాడినట్టు, తర్వాత మడ్ బ్రిక్ వాడినట్టు తెలుస్తోంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి చాలా తక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకునే ఏరియా అనమాట ఇది. సో కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ టౌన్ గుండా 2 స్ట్రీమ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, 2 రివర్ స్ట్రీమ్స్ లాంటివి. ఒక దాని పేరు వచ్చేసి మన్హర్ అండ్ ఇంకో దాని పేరు వచ్చేసి మంద్సర్. సో ఈ 2 స్ట్రీమ్స్ మీద సిరీస్ ఆఫ్ డ్యామ్స్ కట్టినట్టు అండ్ ఆ వాటర్ని ఛానలైజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో ఏ ఏన్షియంట్ టౌన్ ఫేమస్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఈ కింద ఇచ్చిన 4టిలో అని అంటే
ధోలవీర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఇంకా మిగిలిన 3 ఆప్షన్స్ మనం ఒకసారి చూస్తే కాళీబంగన్, రాఖీగఢి అండ్ రోపార్. దీంట్లో కాళీబంగన్ అనేది ఏంటి అని అంటే, కాళీబంగన్ కూడా ఒక ఇండస్ వ్యాలీ సైటే కదా. సో కాళీబంగన్ పేరులోనే ఉంది బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం అనమాట. సో కాళీబంగన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ బ్యాంగిల్ మేకింగ్ ఫ్యాక్టరీస్. ఇక్కడ బ్యాంగిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది కాళీబంగన్లో. సో ఒక్కొక్క సైటు ఒక్కొక్క దానికి ఫేమస్ ఫర్ ఉంటుంది. అట్లా ధోలవీర వచ్చేసి వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్కి, కాళీబంగన్ వచ్చేసి బ్యాంగిల్ మేకింగ్కి. మరి రాఖీగఢి ఏంటి అని అంటే, రాఖీగఢి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్. మొత్తం అంటే ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్, ఇండియాలో ఉన్న ఇండస్ వ్యాలీ సైట్స్లోనే కాదు, మొత్తం టోటల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం మన స్ప్రెడ్ అయి ఉన్న మన ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తంలోకి అతిపెద్ద ఇండస్ వ్యాలీ సైట్ ఏది అంటే రాఖీగఢి అనమాట. అండ్ రోపార్ విషయానికి వస్తే, రోపార్లో వచ్చేసి కొంచెం ఆర్టిస్టిక్ నేచర్ ఉన్నటువంటి ఎక్స్కవేషన్స్లో ఆర్టిస్టిక్ నేచర్ ఉన్నవి దొరికాయి ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే పాటరీ కానీ, తర్వాత టెర్రకోటాకి సంబంధించినవి ఆర్నమెంట్స్, సిరామిక్స్ ఇట్లాంటివి రోపార్లో ఎక్కువ దొరికాయి. అండ్ ఆల్సో ఇక్కడ దొరికిన ఈ బరీయింగ్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా ఏం తెలిసింది అని అంటే, లైక్ మనుషులతో పాటి వాళ్ళ రిలేటెడ్ వాళ్ళు డొమెస్టికేట్ చేసుకున్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కలిపి బరీ చేసేవాళ్ళు అని చెప్పి రోపార్ సైట్లో జరిగిన ఎక్స్కవేషన్స్ ద్వారా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా ఒక పెట్ డాగ్ లేదంటే వేరే ఏదైనా పెట్ యానిమల్ ఉంటే, ఒకవేళ ఆ ఓనర్ కనుక చనిపోతే అతనితో పాటు ఆ పెట్ యానిమల్ని కూడా కలిపి బరీ చేసేవాళ్ళు అనమాట. అది రోపార్ సైట్లో దొరికిన ఎక్స్కవేషన్స్లో తెలిసింది. సో ధోలవీర, కాళీబంగన్, రాఖీగఢి, రోపార్ ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సైట్సే. అండ్ వీటిలన్నిట్లలోకి ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ కెన్ బీ సీన్ ఇన్ ద సైట్ ఆఫ్ ధోలవీర. సో కాబట్టి మనకి ఏ ఇస్ ద ఆన్సర్. ఇది మల్టిపుల్ స్టేట్మెంట్స్ లాగా కాకుండా డైరెక్ట్గా సింపుల్ స్ట్రైట్ అవే క్వశ్చన్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే ఏ. లెట్ us move on to the second question. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఫ్రమ్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ అంటిల్ ద రైజ్ ఆఫ్ హర్షవర్ధన ఇన్ ద ఎర్లీ 7th century, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వర్ హోల్డింగ్ పవర్ ఇన్ నార్థన్ ఇండియా? సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ ఇది కూడా. అంటే మనకి గుప్తాస్ డిక్లైన్ అయిన తర్వాత ఒక మేజర్ పవర్, మనకి ఏన్షియంట్ ఇండియాలో మేజర్ పవర్స్ అంటే మౌరియన్స్ వస్తారు, ఆ తర్వాత గుప్తాస్ వస్తారు. గుప్తా తర్వాత ఎవరు అని అంటే వర్ధన డైనాసిటీ, అంటే హర్షవర్ధన రూలింగ్ని మనం చూడొచ్చు గుప్తా తర్వాత. సో ఈ గుప్తా డిక్లైన్ అయ్యి హర్షవర్ధన రూలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఈ రెండిటికి మధ్య గ్యాప్లో నార్త్ ఇండియాని రూల్ చేసిన కింగ్డమ్స్ ఏవి అని చెప్పి మనకి ఒక సిక్స్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో కరెక్ట్ ఏవి రూల్ చేశారు గుప్తాస్ తర్వాత వర్ధన కన్నా ముందు అని చెప్పి అడుగుతున్నారు. ఎవరెవరు అంటే ద గుప్తాస్ ఆఫ్ మగధ ఒకటి, పరమరాస్ ఆఫ్ మాల్వా, పుష్యభూతీస్ ఆఫ్ తానేశ్వర్, తర్వాత మౌఖారీస్ ఆఫ్ కన్నౌజ్, యాదవాస్ ఆఫ్ దేవగిరి, మైత్రకాస్ ఆఫ్ వల్లభి అని చెప్పి 6 ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఈ 6 ఆప్షన్స్లో గుప్తాస్ డిక్లైన్ తర్వాత రూల్ చేసిండేది ఎవరు నార్దర్న్ ఇండియాని అని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 3, 4 and 5 అనమాట. అంటే గుప్తాస్ ఆఫ్ మగధ, పుష్యభూతీస్ ఆఫ్ తానేశ్వర్, మౌఖారీస్ ఆఫ్ కన్నౌజ్ అండ్ యాదవాస్ ఆఫ్ దేవగిరి. ఇక్కడ 2 and 6 ఎందుకు కాదు, వీళ్ళు ఎందుకు అనేది చూద్దాము. ఈ పరమరాస్ ఆఫ్ మాల్వా అన్నాం కదా, పరమరా డైనాసిటీ వాళ్ళు. సో వీళ్ళు వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియాని రూల్ చేశారు. ఇక్కడ మనకి ఏమన్నారు, నార్థరన్ ఇండియాలో అని అన్నారు. సో కాబట్టి పరమరాస్ ఆఫ్ మాల్వా రారు. సో 2 ఉండదు. 2 ఉన్నవి మనము ఎలిమినేట్ చేసేయచ్చు, ఏ అండ్ సి వెళ్ళిపోతుంది. ఒకవేళ అట్లా కాదనుకున్నా 6th ఎందుకు కాదు అనే దానికి కూడా చూద్దాము. 6th వచ్చేసి మైత్రికాస్ ఆఫ్ వల్లభి అని అంటున్నారు కదా. సో ఈ మైత్రికాస్ అనే వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు ట్రిబ్యూటరీ చీఫ్స్ ఆఫ్ గుప్తాకి ట్రిబ్యూటరీస్గా ఉన్నారనమాట వీళ్ళు. సో కానీ మనకి ఇక్కడ ఏమన్నారు, గుప్తా తర్వాత అని అన్నారు కదా. సో ఈ మైత్రికాస్ అనేవాళ్ళు గుప్తా దగ్గర ట్రిబ్యూటరీ చీఫ్స్గా ఉన్నారనమాట. అంటే లైక్ సామంతుల్లాగా అట్లా ఉన్నారు. అండ్ వీళ్ళల్లో ధ్రువసేన అని ఒక కింగ్ ఉన్నాడు, ధ్రువసేన 2 అని చెప్పి. ఈయన చాలా ఫేమస్ అనమాట ఈ మైత్రికా క్లాన్కి సంబంధించి. వల్లభిని రూల్ చేసిన వాళ్ళలో ధ్రువసేన 2 అనే ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ మైత్రికాస్. అండ్ ఈయన హర్షవర్ధనకి కాంటెంపరీ.
అండ్ ఈ హర్షవర్ధన డాటర్ని ఈ ధృవసేన టు మ్యారీ కూడా చేసుకున్నాడు. సో ఇక్కడ మనకి ఏమన్నారు, అంటిల్ ద రైజ్ ఆఫ్ హర్షవర్ధన అని అన్నారు కాబట్టి ఈయన హర్షవర్ధనకి కాంటెంపరీ కిందికి వస్తాడు కాబట్టి ఈ మైత్రికాస్ ఆఫ్ వల్లభి అనేది మనకి 6 అనేది రాదు, ఇక్కడ ఆన్సర్లో ఉండకూడదు అనమాట. సో అండ్ 2 and 6ని మనం ఎలిమినేట్ చేసినట్టయితే వచ్చే ఆన్సర్ 1, 3, 4 and 5. సో ఇక్కడ ఈ పుష్యభూతీస్ ఆఫ్ తానేశ్వర్ వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ అనమాట. పుష్యభూతీస్ వచ్చేసి వీళ్ళ క్యాపిటల్ తానేశ్వర్, అంటే కురుక్షేత్ర అంటాం కదా, సో అక్కడ దాన్ని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు వీళ్ళు. అండ్ వీళ్ళల్లో ప్రభాకర వర్ధన అని చెప్పి ఒక ఇంపార్టెంట్ కింగ్ ఉన్నాడనమాట. ఆయన టైంలో ఈ పుష్యభూతి డైనాసిటీ చాలా ఇంపార్టెన్స్ని తీసుకునింది ఇది. సో వీళ్ళు పంజాబ్ అండ్ హర్యానా రీజియన్స్లో రూల్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు కానీ అండ్ దేవగిరి యాదవాస్ అంటే దౌలతాబాద్ అని అంటాం కదా, దాన్ని క్యాపిటల్గా చేసుకొని 12th and 14th centuries వీళ్ళు రూల్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇది ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ఇంపార్టెంట్ కింగ్డమ్స్ దట్ రూల్డ్ నార్త్ ఇండియా ఫ్రమ్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ అండ్ అంటిల్ ద రైజ్ ఆఫ్ హర్షవర్ధన అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మనం 2 and 6 ఎలిమినేట్ చేసేస్తే 1, 3, 4 and 5 is the correct answer. Okay, so B is the correct answer for the second question. Let us move on to the third one. థర్డ్ క్వశ్చన్ ఏమనుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ హిస్టారికల్ ప్లేస్ అండ్ వెల్ నోన్ ఫర్ అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి బుర్జహోమ్ రాక్ కట్ ష్రైన్స్కి ఫేమస్, చంద్రకేతుగర్ టెర్రకోటా ఆర్ట్కి, గానేశ్వర్ కాపర్ ఆర్టిఫాక్ట్స్కి. సో వీటిల్లో కరెక్ట్లీ మ్యాచ్డ్వి ఎన్ని పేర్స్ ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. ఒకసారి ఈ ప్లేసెస్ అవి వేటికి ఫేమస్ అనేది చూద్దాం. సో ఈ ప్లేసెస్ని మనం ఒకసారి చూస్తే ఫస్ట్ది ఏంటి, బుర్జహోమ్ రాక్ కట్ ష్రైన్స్ అని ఉంది కదా. యాక్చువల్గా ఈ బుర్జహోమ్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక నియోలిథిక్ సైట్ అనమాట. ఇది ఒక నియోలిథిక్ టైంకి సంబంధించిన సైట్ అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ పిట్ డ్వెల్లింగ్స్కి ఇది ఫేమస్. అంతేగాని ఇక్కడ ఎట్లాంటి రాక్ కట్ ష్రైన్స్ లేవు. సో 1 అనేది తప్పు, కరెక్ట్లీ మ్యాచ్డ్ కాదు ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి చంద్రకేతు గర్ అని ఉంది కదా. ఈ చంద్రకేతు గర్ అనేది ఎక్కడుంది అంటే మనకి బెంగాల్లో ఉందన్నమాట. సో ఇది ఒక పోస్ట్ మౌర్యన్ పీరియడ్ సైట్ అనమాట ఇది, అంటే మౌర్యన్స్ తర్వాత ఇంపార్టెన్స్ వచ్చినటువంటి సైట్ ఇది. ఈ చంద్రకేతు గర్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ టెర్రకోటా స్కల్ప్చర్స్. సో కాబట్టి 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ గానేశ్వర్ అని అంటున్నాం కదా, ఇది చాల్కొలిథిక్ టైంకి సంబంధించిండేది. ఇది చాల్కొలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి సైట్, అంటే కాంటెంపరీ టు ఐవీసీ అని అనుకోవచ్చు ఈ గానేశ్వర్ అనేది. సో ఇది వెల్ నోన్ ఫర్ కాపర్ స్మెల్టింగ్ కాబట్టి ఐవీసీ టైం చాల్కొలిథిక్ ఏజ్ అంటున్నాం కదా, కాబట్టి కాపర్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 టైం పీరియడ్స్కి చెందిన సైట్స్ ఇచ్చారు. ఒకటి ఫస్ట్ వచ్చేసి నియోలిథిక్ది, రెండోది వచ్చేసి పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మూడోది వచ్చేసి చాల్కొలిథిక్ ఏజ్. అండ్ అవి వేటికి ఫేమస్ అని చెప్పి ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ది ఒకటి రాంగ్, 2 and 3 ఆర్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద అబౌవ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే 2 and 3 పెయిర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సో థర్డ్ దానికి ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. ఓకే, లెట్ us move on to the fourth question. With reference to the history of ancient India, భవభూతి, హస్తిమల్ల అండ్ క్షేమేశ్వర వర్ ఫేమస్ ఫర్ అంటే వీళ్ళు దేనిగా ఫేమస్? ఇక్కడ వీళ్ళు జైన్ మాంగ్సా, లేకపోతే వీళ్ళు ప్లే రైట్సా, వీళ్ళు టెంపుల్ ఆర్కిటెక్ట్లా, లేకపోతే ఫిలాసఫర్లా? వీళ్ళు ఎవరు? భవభూతి, హస్తిమల్ల, క్షేమేశ్వర ఇట్లా ఒకటే కేటగిరీకి చెందిన కొంతమందివి ఇచ్చి వీళ్ళు ఎవరు అని చెప్పి అడగడం అనేది చాలా కామన్ పద్ధతి యూపీఎస్సీలో. సో వీళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. భవభూతి, హస్తిమల్ల అండ్ క్షేమేశ్వర ఎవరిగా ఫేమస్ అని చెప్పి అడుగుతున్నారు. ఏంటి ఆన్సర్ అనేది చూద్దాం ఇప్పుడు. వీళ్ళల్లో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ప్లే రైట్స్ అనమాట. వీళ్ళు రైటర్లు. ఎవరెవరు ఏమేమి రాశారు అనేది చూద్దాము. ఈ భవభూతి అనే ఆయన ఫేమస్ సాంస్క్రిట్ ప్లే రైట్. ఈయన మహావీర చరిత్ర, మాలతీ మాధవం ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్వి రాశాడు. కన్నౌజ్ని రూల్ చేసినటువంటి యశోవర్మన్ అనే రాజు యొక్క కోర్టు పోయెట్ ఈ భవభూతి. ఈయన ఫేమస్ బుక్ అంటే మాలతీ మాధవం అనమాట. చాలా ఫేమస్ ఈ బుక్. మాలతీ మాధవం అని ఈయన సాంస్క్రిట్లో రాయడం జరిగింది, భవభూతి అనే ఆయన. ఇంకా హస్తిమల్ల విషయానికి వస్తే ఈయన దగ్గర 8 ప్లేస్ రాశారు, 8 ప్లేస్ రాయడం జరిగింది. విక్రాంత కౌరవ అని, సుభద్రాహరణం అని చెప్పి. ఈయన కన్నడ పోయెట్ అనమాట హస్తిమల్ల. హోయసల ఎంపైర్ ఉంది కదా మనకి, హోయసల ఎంపైర్కి చెందినవాడు ఈ హస్తిమల్ల అనే ఆయన. అండ్ క్షేమేశ్వర విషయానికి వస్తే ఈయన కాశ్మీర్కి చెందిన ఒక సాంస్క్రిట్ పోయెట్ హూ రోట్ దశావతార చరిత్ర.
ఓకే, సో కాబట్టి ముగ్గురు కూడా పోయెట్సే. అండ్ ఈ ముగ్గురు రాసిన బుక్స్ ఏంటి, భవభూతి వచ్చేసి మాలతీ మాధవం ఫేమస్, హస్తిమల్ల వచ్చేసి సుభద్రాహరణం ఫేమస్, క్షేమేశ్వర సుభద్రాహరణం ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి హస్తిమల్లది, క్షేమేశ్వరాది వచ్చేసి దశావతార చరిత్ర. ఇవి వీళ్ళు రాసినటువంటి ఫేమస్ బుక్స్ అన్నమాట. ఓకే, సో వీళ్ళు ముగ్గురు ఏ కేటగిరీ వాళ్ళు అని అంటే ప్లే రైట్స్ కిందికి వెళ్తారు. వీళ్ళు ఫేమస్ ప్లే రైట్స్ అనమాట. ఓకే, ఇది 4th క్వశ్చన్. 4th దానికి ఆన్సర్ ఏంటి అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు సింపుల్గా అన్ని సింగిల్ లైన్ క్వశ్చన్స్ లాగానే డైరెక్ట్ ఏబిసిడి ఆప్షన్స్ ఉండేలాగానే మనకి ఇచ్చేస్తున్నారు, స్టేట్మెంట్ వైజ్ కాకుండా. ఓకే, నెక్స్ట్ 5th దానికి వెళ్దాము. ఇక్కడ 5th దానికి వచ్చేసరికి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏమని ఇచ్చారు క్వశ్చన్ అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ఇల్తుత్మిష్ దట్ చెంగీస్ ఖాన్ రీచ్డ్ ద ఇండస్ ఇన్ పర్సూట్ ఆఫ్ ద ఫ్యూజిటివ్ క్వారజ్మ్ ప్రిన్స్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ దట్ తైమూర్ ఆక్యుపైడ్ ముల్తాన్ అండ్ క్రాస్డ్ ద ఇండస్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ దేవరాయ II ఆఫ్ విజయనగర ఎంపైర్ దట్ వాస్కోడా గామా రీచ్డ్ ద కోస్ట్ ఆఫ్ కేరళ అని చెప్పి మొత్తం 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 3 ఒకటే లాంటివే. చూస్తే ఎట్లా ఒకటే లాంటివి, 3 టైం పీరియడ్స్ అడుగుతున్నాయి, అంటే ఎవరి టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ లాగా అడుగుతున్నారనమాట. సో ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాము. ఇక్కడ కరెక్ట్వి ఏవి అని చెప్పి అడుగుతున్నారు కదా ఇక్కడ. సో ఒకసారి ఏంటి అని అంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ఇల్తుత్మిష్ టైంలో చెంగీస్ ఖాన్ ఇండస్ రివర్ దాకా రావడం జరిగింది. ఎవరి కోసము అని అంటే ఖ్వారజ్మ్ ప్రిన్స్ కోసం అని చెప్పి చెంగీస్ ఖాన్ ఇల్తుత్మిష్ టైంలో ఇండస్ రివర్ దాకా వచ్చాడు అని చెప్పి అంటున్నారు కదా. సో ఇది కరెక్టా తప్పా అనంటే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎవరు అని అంటే ఈ ఖ్వారజ్మ్ ప్రిన్స్ పేరు వచ్చేసి జలాలుద్దీన్, అతని పేరు జలాలుద్దీన్ అనమాట. ఈ జలాలుద్దీన్ ఏం చేశాడు అని అంటే ఢిల్లీ సుల్తానేట్కి పారిపోయి వచ్చాడనమాట చెంగీస్ ఖాన్కి భయపడి. సో కాబట్టి అప్పుడు ఈ జలాలుద్దీన్ని వెతుక్కుంటూ చెంగీస్ ఖాన్ ఢిల్లీ సుల్తానేట్లో ఉన్న ఇతని కోసం అని చెప్పి రావడం జరిగింది. అండ్ ఆ టైంలో ఢిల్లీ సుల్తానేట్లో ఉన్న రూలర్ ఎవరు అని అంటే ఇల్తుత్మిషే రూల్ చేస్తున్నది. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, 1 కరెక్ట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 వచ్చేసి ఏమనుంది, ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ద తైమూర్ ఆక్యుపైడ్ ముల్తాన్ అండ్ క్రాస్డ్ ద ఇండస్ అని అంటున్నారు కదా. సో ఇక్కడ మనకు ఫస్ట్ టైం పీరియడ్ తెలియాలి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ రూల్ చేసిండేది ఎప్పుడు, ఆయన ఏ టైం పీరియడ్ అంటే 1324 నుండి 1351 వరకు. 1351లో అతను చనిపోయాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అండ్ తైమూర్ అసలు ఆ కాంక్వెస్ట్లు తను ఆక్యుపై చేసుకోవడము ఇవన్నీ స్టార్ట్ చేసిండేది ఎప్పుడు అంటే 1370లో. సో ఇక్కడ ఎక్కడన్నా మ్యాచ్ అవుతున్నాయి ఇవి రెండు. 1351లోనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయాడు. సో కాబట్టి తైమూర్ 1370లో మొదలుపెట్టాడు, అంటే వీళ్ళు ఎక్కడ ఇద్దరు ఎదురుపడలేదు. సో ఇది స్టేట్మెంట్ 2 అనేది తప్పవుతుంది. మరి తైమూర్ ఎవరి టైంలో వచ్చాడు అంటే ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్, ఎవరి టైంలో ఈయన ఇండస్ని క్రాస్ చేసి వచ్చాడు తైమూర్ అని అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫిరోజ్ షా తుగ్లక్, నాట్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ రూల్ చేస్తున్న టైంలో తైమూర్ ఇండస్ రివర్ని క్రాస్ చేసి ఇండియాకి రావడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమనుంది అంటే ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ దేవరాయ II ఆఫ్ విజయనగర ఎంపైర్ దట్ వాస్కోడా గామా రీచ్డ్ ద కోస్ట్ ఆఫ్ కేరళ. సో కేరళకి వాస్కోడా గామా అడుగు పెట్టినప్పుడు విజయనగర ఎంపైర్ని రూల్ చేస్తున్నటువంటి రాజు ఎవరు అని అంటే దేవరాయ II అని చెప్పి ఉంది మనకి ఈ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు అని అంటే దేవరాయ II 1446లోనే చనిపోవడం జరిగింది. వేరస్ మనకందరికీ తెలుసు వాస్కోడా గామా కాలికట్లో ల్యాండ్ అయినప్పుడు ఇయర్ ఏది అని అంటే 1498 అనమాట. సో దేవరాయ II అప్పుడు ఆ టైంలో రూల్ చేయట్లేదు. మరి ఆ టైంలో రూల్ చేస్తున్న విజయనగర కింగ్ ఎవరు అంటే ఇమ్మడి నరసింహరాయ. దేవరాయ II వచ్చేసి సంగమా డైనాసిటీకి చెందిన దేవరాయ II రూల్ చేస్తున్న టైంలో అని చెప్పి మనకి ఇచ్చారు. కానీ హీ డైడ్ ఇన్ 1446 ఇట్ సెల్ఫ్. కానీ వాస్కోడా గామా వచ్చినప్పుడు 1498.
ఆ టైంలో రూల్ చేస్తున్న విజయనగర రూలర్ ఎవరు అని అంటే ఇమ్మడి నరసింహరాయ అనే ఆయన సాలువ డైనాసిటీకి చెందిన అతను రూల్ చేస్తున్నాడు అనమాట. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. మరి వీటిలో కరెక్ట్ ఏది అని అంటే 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మనము హిస్టరీ ఈజ్ టోటలీ అబౌట్ టైం పీరియడ్స్ కదా. సో ఎవరి టైంలో, కాంటెంపరీస్ ఎవరు, ఆ టైంలో ఏం జరిగింది అనే వాటి మీదనే మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ 3 టైం లైన్ల మీద అడిగిన క్వశ్చన్, పైన 3 రైటర్ల మీద అడిగిన క్వశ్చన్, అండ్ అంతకుముందు ప్లేసెస్ ఫేమస్ ఫర్, అట్లా ఒకటే కేటగిరీ లాంటివి అడుగుతారు కాబట్టి ఇట్లాంటివి పర్టికులర్గా హిస్టరీలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కాంటెంపరీస్ ఎవరు, ఆ టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అన్నవి మనం చూసుకోవాలి. ఓకే. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ లెట్ us move on to the 6th question. With reference to medieval India, which of the following is the correct sequence in ascending order in terms of size? సైజుల ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అడుగుతున్నారు మిడివల్ ఇండియాలో. సో ఇది అక్బర్ టైంలో అంటే ముఘల్స్ టైంలో అని అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న టర్మినాలజీ అవే కాబట్టి. సో పరగణ, సర్కారు, సుబా ఈ మూడింటిని ఒక కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి అని అంటున్నాం కదా. ఫస్ట్దే కరెక్ట్, పరగణ, సర్కారు, సుబా అనమాట. అంటే యాక్చువల్గా మనకి సూర్ డైనాసిటీకి చెందిన షేర్షా సూర్ ఉన్నారు కదా, ఆయన ఏ పద్ధతి అయితే ఫాలో అయ్యాడో అదే కరెక్ట్గా ఉంది అని చెప్పి ముఘల్ టైంలో ఈవెన్ అక్బర్ ఆల్సో ఆర్గనైజ్డ్ హిజ్ ఎంపైర్ ఇంటూ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. ఓకే. సో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది తన ఎంపైర్ మొత్తాన్ని. సో ఎట్లా డివైడ్ చేశాడు అని అంటే ఫస్ట్ విలేజ్ ఉంటుంది, గ్రామ అని అంటాం కదా. సో విలేజ్ ఉంటుంది, కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ని అన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారు అని అంటే పరగణాస్ అని చెప్పి పిలుస్తారు. పరగణాస్ అని చెప్పి పిలుస్తారు. ఈ పరగణాస్, కొన్ని పరగణాస్ని కలిపితే ఒక సర్కార్ అంటారు. సో ఈ సర్కార్ని కలిపితే సుభా అని అంటారు, SUBAH ఆర్ SUBA, అండ్ దీనిపైన ఎంపైర్ మొత్తం ఉంటుందన్నమాట. సో అసెండింగ్ ఆర్డర్లో పెడితే విలేజెస్, ఈ పరగణాస్కి హెడ్ని తహసీల్దార్ అంటారు. సో ఇది ఒక తహసీల్ లాంటిదన్నమాట పరగణ అంటే. సర్కార్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిస్ట్రిక్ట్ లాగా అని అనుకోవచ్చు, ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్. అండ్ ఈ సుబా అంటే ఒక స్టేట్ లాంటిది, ఒక ప్రావిన్స్ లాంటిది. సుబా హెడ్ని సుబేదార్ అని చెప్పి పిలుస్తారనమాట. దీనిపైన ఎంపైర్ అంటే దీనికి మొత్తం కింగ్ హెడ్ ఉంటాడు. సో ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి అని అంటే విలేజ్, కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ని పరగణాస్ యొక్క గ్రూప్ని సర్కార్ అని, సర్కార్ యొక్క గ్రూప్ని సుబా అని చెప్పి ఇట్లా సుబాస్ అన్నీ కలిపితే ఒక పెద్ద సామ్రాజ్యం అవుతుంది. సో మిడివల్ ఇండియా ప్రకారం కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది ఎవరి టైంలో అని కాదు, జనరల్గా మిడివల్ ఇండియాలో ఫాలో అయిన పద్ధతి ఇదే, పరగణ, సర్కారు, సుబా. సో 6th దానికి ఆన్సర్ వచ్చేసి ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. లెట్ us move on to the 7th one. According to Portuguese writer Nunes, the women in Vijayanagara Empire were expert in which of the following areas? Wrestling, astrology, accounting, soothsaying అని చెప్పి 4 ఇవ్వడం జరిగింది. సో విజయనగర ఎంపైర్కి చెందినటువంటి ఉమెన్ వీటిల్లో దేనికి ఫేమస్ అని అంటే అన్ని 1, 2, 3 and 4 ఆర్ కరెక్ట్. ఎందుకంటే న్యూనిస్ ఉమెన్, పొజిషన్ ఆఫ్ ఉమెన్ గురించి పర్టికులర్గా మనకి విజయనగర ఎంపైర్ అన్నప్పుడు ఫారిన్ ట్రావెలర్స్, త్రూ ద లెన్స్ ఆఫ్ ఫారిన్ ట్రావెలర్స్ మనం చూడాలన్నమాట. చాలా రైటింగ్స్ ఉన్నాయి, డొమింగో పేస్ కానీ, ఫెర్నాండో న్యూనిస్ కానీ. సో వీళ్ళందరూ చాలా చెప్పారు, అబ్దుల్ రజాక్ కానీ విజయనగర ఎంపైర్ గురించి. వాళ్ళల్లో పర్టికులర్గా ఫెర్నాండో న్యూనిస్ పోర్చుగీస్ ట్రావెలర్ ఇతను. హీ విజిటెడ్ విజయనగర ఎంపైర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అచ్యుతదేవరాయ టైంలో విజిట్ చేయడం జరిగిందనమాట. సో ఆ టైంలో ఈయన విజయనగర ఎంపైర్ని చూసి అక్కడ ఉన్న పొజిషన్ ఆఫ్ ఉమెన్ గురించి చాలా ఎలాబరేట్గా రాయడం జరిగింది. అండ్ ఈయన ఏం చెప్పాడు అని అంటే డాన్సర్లుగా, డొమెస్టిక్ సర్వెంట్స్గా, పాలంక్విన్ బేరర్స్ అంటే పల్లకి మోసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళగా, రిజ్లర్స్, ఆస్ట్రాలజర్లుగా, తర్వాత సూట్సేయర్స్ అంటే సోది చెప్తారు అంటారు కదా, సో అట్లా చెప్పేవాళ్ళుగా, అకౌంటెంట్స్గా, ఇంకా రాజులకు బాడీ గార్డ్స్గా, ఆస్ట్రాలజర్స్గా, ఇట్లా రకరకాల వాటిల్లో. ఓకే. అండ్ ఏమంటారంటే జడ్జెస్గా కూడా ఉమెన్ పనిచేయడం జరిగింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర డైనాసిటీ అని చెప్పి న్యూనిస్ చెప్పడం జరిగింది. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో విమెన్ హెల్డ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ పొజిషన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని చెప్పి న్యూనిస్ చెప్పాడు. ఈ న్యూనిస్ ఎవరి టైంలో విజిట్ చేశాడు విజయనగర ఎంపైర్ని అని అంటే
అచ్యుతదేవరాయ టైంలో విజిట్ చేయడం జరిగిందనమాట. సో 7th దానికి ఆన్సర్ ఏంటి అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ది వచ్చేసి ద నిజామత్ ఆఫ్ ఆర్కట్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. సెకండ్ వచ్చేసి ద మైసూర్ కింగ్డమ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. థర్డ్ వచ్చేసి రోహిల్ఖండ్ కింగ్డమ్ వాజ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ టెరిటరీస్ ఆక్యుపైడ్ బై అహ్మద్ షా దుర్రానీ. ఇక్కడ చూడండి మళ్ళీ సిమిలర్వి, ఏవి ఎలా ఎమర్జ్ అయ్యాయి, ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పి అడుగుతున్నారు. ఆర్కాట్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ నుంచి, మైసూర్ వచ్చేసి విజయనగర నుంచి, రోహిల్ఖండ్ వచ్చేసి అహ్మద్ షా దుర్రానీ ఆక్యుపై చేసుకున్న టెరిటరీస్ నుంచి వచ్చాయి. వీటిల్లో కరెక్ట్ ఏవి అని అడుగుతున్నారు. ఎమర్జెన్స్ ఆఫ్ స్టేట్స్ అని అనుకోండి. సో వీటిల్లో కరెక్ట్ ఏది అని అనేది ఒక్కొక్కటిగా చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ది వచ్చేసి నిజాం ఆఫ్ ఆర్కట్. ఇక్కడ ఇట్ వాజ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని అన్నారు కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇది అంటే, ముఘల్ ఎంపైర్ ఎప్పుడైతే 18th సెంచురీ ఫస్ట్ హాఫ్లో డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయిందో నిజాం ఆఫ్ ఆర్కట్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఫామ్ అయిందనమాట. సో ఇట్ వాజ్ ఎ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ ద హైదరాబాద్ స్టేట్, అంతేగాని దాని నుండి సపరేట్ అయ్యి ఎమర్జ్ అయ్యి బయటకు వచ్చేసిండేదైతే కాదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. దాని నుండి బయటకు వచ్చేలేదు. ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ స్టేట్ అండర్ హైదరాబాద్, నిజామత్ ఆఫ్ ఆర్కట్ అనేది. సో స్టేట్మెంట్ 1 అనేది తప్పు అవుతుంది. సెకండ్ వచ్చేసి మైసూర్ కింగ్డమ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అన్నారు కదా, ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇది విజయనగర ఎంపైర్కి వ్యాసల్ లాగా, అంటే వాళ్ళకి సామంతుల్లాగానే ఉంటూ విజయనగర ఎంపైర్ ఎప్పుడైతే డిక్లైన్ అవుతుందో ఆ తర్వాత ఒడయార్ డైనాసిటీ కింద కింగ్డమ్ ఆఫ్ మైసూర్ అనేది సపరేట్గా ఎమర్జ్ అయ్యి బయటకు వచ్చిందనమాట. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రోహిల్ఖండ్ కింగ్డమ్ వాస్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ టెరిటరీస్ ఆక్యుపైడ్ బై అహ్మద్ షా దుర్రానీ అన్నారు కదా, ఇది తప్పు అవుతుంది. వై బికాస్ రోహిల్ఖండ్ అనే స్టేట్ వచ్చేసి మనకి 1721లోనే ముఘల్ ఎంపైర్ ఎప్పుడైతే డిక్లైన్ అయిందో మళ్ళీ ఇది కూడా సేమ్ అట్లాగే ఇది కూడా ఎమర్జ్ అయిందనమాట అప్పుడే 1721లోనే. ఎక్కడ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ డే మోడ్రన్ డే బరేలీ ఏరియా ఉంది కదా, దాన్ని రోహిల్ఖండ్ అని చెప్పి పిలుస్తారు. 1721లోనే ఇది ఎమర్జ్ అయింది. వేరస్ అహ్మద్ షా దుర్రానీ ఇండియాని ఇన్వైట్ చేసిండేది ఏ టైంలో, 1748లో, కానీ ఇది 21లోనే మనకు ఉందన్నమాట. సో కాబట్టి 1748లో ఈయన ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఈయన వాటి నుండి ఫామ్ అయ్యింది అని చెప్పడం స్టేట్మెంట్ 3 తప్పు అవుతుంది. సో 1 and 3 ఆర్ రాంగ్, ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి B2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. సో 8th దానికి అంటే వేటి నుండి ఏవి ఎమర్జ్ అయ్యి వచ్చాయి అన్నప్పుడు ఇక్కడ మనకు కరెక్ట్గా ఇచ్చిండేది విజయనగర ఎంపైర్లో నుండి మైసూర్ కింగ్డమ్ ఎమర్జ్ అయింది అనేది మాత్రమే ఒడయార్ డైనాసిటీ వాళ్ళది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8th ఆన్సర్ B2 ఓన్లీ. లెట్ us move on to the 9th one. 9th one వచ్చేసి ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th century in which of the following were the factories of English East India Company located? ఏ ప్లేసెస్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫ్యాక్టరీస్ 17th century ఫస్ట్ క్వార్టర్లో పెట్టారు, ఏ ఏరియాస్లో అని చెప్పి 3 ఏరియాస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి బ్రోచ్, రెండోది వచ్చేసి చీకాకోల్, మూడోది వచ్చేసి ట్రికోనోపోలి. సో వీటిల్లో ఎక్కడ పెట్టారు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. ఒకసారి మనము వీళ్ళు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ ఏ టైంలో పెట్టారు అనేది చూద్దాము. బై ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th century వీళ్ళు ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, ఫస్ట్ది వచ్చేసి 1613లో ఒక పర్మనెంట్ ఫ్యాక్టరీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీది ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసిండేది ఎక్కడ అంటే సూరత్లో 1613లో. తర్వాత 1616లో సౌత్లో ఎక్కడ ఫస్ట్ టైం అని అంటే మచిలీపట్నం, అంటే ఇప్పుడు మన మచిలీపట్నం ఉంది కదా, ఇక్కడ 1616లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 1619కి వచ్చేసరికి థామస్ రో ఉన్నాడు కదా, సో ఆయన ఎక్కడెక్కడ పెట్టాడు అంటే ఆగ్రాలో, అహ్మదాబాద్లో, ఇంకా బ్రోచ్ అంటే బరుకచ్చా అని చెప్పి పిలిచేవాళ్ళు కదా అక్కడ. సో ఇక్కడ మనకి బ్రోచ్ అని చెప్పి తెలుస్తుంది 1619లో. ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th century అంటే 1625 వరకు మాత్రమే మనం చూడాలి. అప్పుడు మనం చూసినట్టయితే సూరత్, మచిలీపట్నం, ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లో మాత్రమే ఇంగ్లీష్ వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అండ్ ఈ శ్రీకాకుళం అంటే మనకి శ్రీకాకుళం అంటాం కదా, అది వస్తుంది. పోర్ట్ సిటీస్ మాత్రమే, త్రికోణపల్లి కానీ శ్రీకాకుళం కానీ ఇవేవి ఫ్యాక్టరీస్ కాదు. సో బ్రోచ్లో మాత్రమే పెట్టారు వీళ్ళు. సో కాబట్టి 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2 కాదు, 3 కాదు.
ఓకే, సో ఎక్కడెక్కడ అంటే సూరత్, మచిలీపట్నం, ఆగ్రా, అహ్మదాబాద్ అండ్ రోచ్లో మాత్రమే ఆ టైంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 9th ఆన్సర్ ఏంటి అనంటే 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వద్దాము. ఇది కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. విత్ రెఫరెన్స్ టు ద మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు మదనపల్లికి సంబంధించి. సో వీటిల్లో కరెక్ట్ ఏంటి అని చెప్పి అడిగారనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అనంటే పింగళి వెంకయ్య డిజైన్ ద ట్రై కలర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ హియర్. సో ఇక్కడ మనకి పింగళి వెంకయ్య మన ట్రై కలర్ ఫ్లాగ్ని డిజైన్ చేసింది ఈయననే అని చెప్పి మనకు తెలుసు. అది చేసిండేది మదనపల్లిలోనా అని చెప్పి అడుగుతున్నారు. సెకండ్ది భోగరాజ్ పట్టాభి సీతారామయ్య ఉన్నారు కదా, ఆయన పట్టాభి సీతారామయ్య లెడ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ ఫ్రమ్ హియర్, అది స్టేట్మెంట్ బి. థర్డ్ వచ్చేసి స్టేట్మెంట్ సి వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ హియర్. ఫోర్త్ వచ్చేసి మేడం బ్లావెట్స్కై అండ్ కల్నల్ ఆల్కాట్ సెటప్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ ఫస్ట్ హియర్. సో వీళ్ళిద్దరూ బ్లావెట్స్కై అండ్ ఆల్కాట్ థియోసాఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజం అంటాం కదా, సో అది పెట్టారు అని చెప్పి మనకు తెలుసు. అయితే దాని ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లి అని చెప్పి డి చెప్తోంది. అండ్ ఒకసారి మళ్ళీ ఏ నుంచి వద్దాము. మరి వీటిల్లో కరెక్ట్ ఏంటి, మదనపల్లికి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి దీనికి అని అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన నేషనల్ అంతం జనగణమన ఏదైతే ఉందో అది ఫస్ట్ బెంగాల్లో రాసిండే దాన్ని, బెంగాల్ లాంగ్వేజ్లో రాసిండే దాని వర్షన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిండేది మదనపల్లిలోనే అనమాట. ఓకేనా. సో ఇది మదనపల్లిలో ఎప్పుడు జరిగింది అని అంటే ఫిబ్రవరి 1919 చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో 1919 ఫిబ్రవరిలో ఈయన మదనపల్లిని విజిట్ చేసినప్పుడు ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ హిస్ బెంగాలీ పోయం జనగణమన ఇంటూ ఇంగ్లీష్. ఏం పేరుతోటి అంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతోటి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ దీనిని ట్యూన్ చేసిండేది ఎవరు అంటే మార్గరెట్ కజిన్స్ ట్యూన్ చేయడం జరిగిందనమాట. సో మదనపల్లిలో జరిగిండేది ఇది. పింగళి వెంకయ్య గారు ట్రైకలర్ నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేశారు. అండ్ దీన్ని విజయవాడలో జరిగినటువంటి స్పెషల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ లో గాంధీజీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. అండ్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ని లీడ్ చేసినది మదనపల్లి నుండి కాదు. సో బి తప్పు. అండ్ మేడం బ్లావెట్స్కై అండ్ ఆల్కాట్ యొక్క హెడ్ క్వార్టర్స్ థియోసాఫికల్ సొసైటీది అడయార్, మెడ్రాస్లో ఉన్న అడయార్లో ఉంది కానీ మదనపల్లిలో కాదు. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వేర్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ ద నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్, మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతోటి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట ఇన్ ఫిబ్రవరి 1919. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఇవి 2021 ఇయర్ యూపీఎస్సీ సిఎస్సిలో అడిగినటువంటి ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. అండ్ రిమైనింగ్ 10 మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.